మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియాని, వాళ్ళని మీరు ఒక ఆట ఆడుకోకుండా ఎందుకు వైజాగ్ కోర్టుకు వెళ్ళి మీరు ఒక లీగల్ బ్యాటిల్ ఎందుకు చేస్తున్నారు? That legal battle was not started now. When we are in opposition only, I filed a case against them. But పోలీసులు వాళ్ళ చేతుల్లోని మేబీ కోర్టు నేనేమన్నా కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ అండ్ టైమ్. ఇన్ బిట్వీన్ వీ గాట్ అవర్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ ఐ బికేమ్ బిజీ. మధ్యలో 2 సార్లు వెళ్ళొచ్చాను. బికాస్ దట్ టైమ్ ఐమ్ ఇన్ అపోజిషన్, నో కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ద మీడియా. జస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 week అంటారా 10 days అంటారో, వెన్ పవన్ కళ్యాణ్ గారు బర్స్టెడ్ అవుట్ అబౌట్ ద social media thing, then only our government took it seriously. Yes or no, you know it. Exactly. Before that, SAR used to be in a soft manner. Okay, జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ మీదకి వెళ్ళకండి, we will concentrate only on development and other schemes అన్న దీంట్లోని చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా వెళ్ళారు. సో ఒక్క 3 months అనుకుంటాను మనం, టీడీపీ గెలిచాక దిస్ వైసీపీ సోషల్ మీడియా టుక్ ఏ న్యూ పాస్. After that, they understood Chandrababu Naidu garu will not do anything, and again they started their harassment. So Pavan Kalyan garu, because he is in power, before power also tana family ni ela troll chesaru telusu, because they are VIPs. It came out all over the Andhra. So ayana burst avutane, then Chandrababu Naidu garu came to know the pain and he started. Of course, he is also a victim. అవును, మా భువనేశ్వరి మేడం గారి గురించి ఎంత అసభ్యంగా ఇంద అసెంబ్లీలో మాట్లాడారో ఎవ్రీబడి నోస్. కానీ ఆయన సీరియస్గా తీసుకోలేదు, బికాజ్ యాజ్ యూజువల్లీ తను డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిది బర్స్ట్ అయ్యాక అండ్ హీ గేవ్ ఏ వర్డ్, మనం దీన్ని తొందరలోనే ఒక ముగింపు చేస్తామని. కానీ ఇంకా పర్టికులర్గా వీఆర్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్. ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆర్ లోకేష్ గారు, ఆర్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ అనిత గారు, వీళ్ళ మీద ఆల్ ఓవర్ ద ఆంధ్ర పెట్టిన వాళ్ళని టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ దోస్ ఉమెన్ లైక్ మీ? అంటే నేను ఈరోజు ఎమ్మెల్యేని అవ్వచ్చు, మొన్నటి వరకు ఐఎమ్ ఏ నార్మల్ ఉమెన్. నాలాగా చాలామంది టీడీపీ సోషల్ మీడియా గురించి, టీడీపీ గురించి సపోర్ట్ చేసే ఎంతమందిని, ఇట్స్ ది హెరాస్మెంట్ కూడా కాదండి, ఈవెన్ మోర్ దెన్ దట్ దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ దట్. అంటే క్యారెక్టర్ అసాసిన్తో పాటు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు మీకు రాజకీయాలు అనేంత భయంకరంగా ట్రోల్ చేసిన వాళ్ళకి ఇంకా కంప్లీట్గా పోలీస్ దే ఆర్ నాట్ గివింగ్ ద సపోర్ట్ రైట్ నౌ. ఎందుకంటే మీరు అన్నట్టు నేనే ఈరోజు పవర్లో ఉన్నాను. యాజ్ ఎ ఎమ్మెల్యే ఐ గేవ్ ద కంప్లైంట్స్. దే ఆర్ టెల్లింగ్ ఈరోజు మనకున్న యాక్ట్స్లో ముఖ్యంగా ఐటీలోని వాళ్ళని అరెస్ట్ చేయలేం. లైక్ ఓన్లీ 3 days హ్యాస్ 3 రోజులైంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు బడ్జెట్ హడావుల్లో ఉన్నారు. రేపు ఎల్లుండో ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు రైజ్ మై వాయిస్. ఇట్స్ నాట్ ఓన్లీ ద విఐపీస్, ఇట్ ఈస్ ఎవ్రీబడి హూ సఫర్డ్. యాజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని నేను ఒప్పుకుంటాను. ఈ కాన్స్టిట్యూషన్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రైట్. మా ఫోటో పెట్టి మార్ఫింగ్లు చేసి మా గురించి తప్పుగా రాసిన వాళ్ళకి ఇఫ్ వీ రైజ్ ఎ ఎఫ్ఐఆర్ దే షుడ్ బి పనిష్డ్. దానికి ఇప్పుడు చట్టాలు లేవు అంటున్నారు. ఐ అగ్రీ, చట్టాలు అనేది మనం చేసినవే కదా, అంతే కదా. నో ఆంధ్రాలోని ఎలా అంత భయంకరంగా ఉందంటే, అసలు సోషల్ మీడియా అన్నది ఎందుకు తీసుకొచ్చాం? న్యూస్ కన్నా ఫాస్ట్గా, ఆర్ఎల్స్ మీడియా కన్నా ఫాస్ట్గా ఒక ఇన్స్టెంట్ ఒక దగ్గర అయితే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్, యూ కెన్ క్యాప్చర్ దట్, యూ కెన్ మేక్ ఇట్ నోన్ టు ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ. దాన్ని ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాని ఇంత నీచంగా, ఇంత భయంకరంగా, ఇంత వల్గర్గా, అండ్ దెర్ ఈజ్ నో వర్డ్స్ యూజ్ చేయొచ్చని చూపించారు. ఒక ఎక్స్ సీఎం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం కాబట్టి, ఒక ఎక్స్ సీఎం దగ్గర నుంచి ఆల్ ద పీపుల్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అగైనెస్ట్ దెమ్ చాలా మెంటల్గా హెరాస్మెంట్ కేసెస్ లేవు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. నాట్ ఓన్లీ ద విఐపీస్ ఐఎమ్ సేయింగ్, ఎవరెవరు ఎమ్మెల్యేలు నాలాగే ఇంకొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. అఖిల ప్రియ ఇబ్బంది పడి ఉంటుంది, నేను ఇబ్బంది పడ్డాను. నా దగ్గర ఏంటంటే టార్చర్ ఒక లెవెల్ దాటిపోయింది. మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఈరోజు ఎస్పీలను కూడా కలుస్తున్నాం. దర్ సింప్లీ సేయింగ్ యాక్ట్స్ లేవు, దీని మీద చట్టాలు లేవు. ఒకవేళ మేము అరెస్ట్ చేసిన 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి. అరెస్ట్ చేసి వదిలిపెడితే
దే విల్ అగైన్ రేజ్ లైక్ ఎనీథింగ్, మీరేం మాకు చేయలేరు అన్నట్టే. ఆల్రెడీ ఐ అటెంప్టెడ్ సమ్ పోస్టులు పెట్టి చూపించాను, ఏదో బికాజ్ వీఆర్ ఇన్ పవర్, లోకల్గా ఉన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళు ఏమన్నా తీసుకొని వచ్చి మీరు అలా చేయకూడదు అన్నారు. వాళ్ళు మళ్ళీ బిందాస్గా బయటకు వచ్చి ఏం చేశారు, పిలిచారు, వదిలేశారని. మీరు జూనియర్ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే సరిపోదు, మీకు సిక్కోలు శివంగి అని ఒక పేరుంది, అది మీకు కూడా తెలుసు కదా. దట్ ఈస్ ఫ్రమ్ పబ్లిక్ అండి. ఇన్ ద పార్టీ ఆమె జూనియర్ ఎమ్మెల్యే, రైట్. అండ్ ఆఫ్ కోర్స్ మంచి రాజకీయ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కదా శిరీష గారు మీకు ఇది. మిమ్మల్ని మీరు జూనియర్ అనుకుంటే ఎట్లా? చాలామంది ఎస్పెషల్లీ నాలాంటి జర్నలిస్టులు కూడా ఐ వాచ్ యూ, ఐ వర్షిప్ యూ లైక్ ఎ వారియర్. బికాజ్ ఎందుకంటే మీరు ఎంత ట్రోలింగ్కి గురయ్యారు, ఎంత మానసిక క్షోభకు గురయ్యారు. కొలిమిలో మండుతున్న కొద్దీ మీరు ఆయుధమై రాడు తేలారు తప్పితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. హియర్ ఐ వాంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ శిరీష గారు. నిజంగా సీదిరి అప్పలరాజు గారికి మీకు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమన్నా ఉన్నాయా? బికాజ్ ఎందుకంటే అందరి రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండేటువంటి వైరం వేరు, రాష్ట్రం మొత్తంలో మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి వైరం వేరు. మీరు ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసిన తీరు, మీరు ఆయన్ని విమర్శించిన తీరు అసలు అన్డౌటెడ్ చెప్పలేము. అసలు ఏముంది అసలు మీ ఇద్దరి మధ్య అంత వ్యక్తిగత వైరం ఏంటి? విజయ్ గారు, వెన్ హీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ అపోనెంట్ టు మీ, ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ పర్సన్. ఒక చదువుకున్న డాక్టర్ వస్తున్నారు 2014లో, అంతే కదా? 14 కాదు, 14 నేను 2019లో ఓడిపోయాను. హీ వాజ్ అనౌన్స్డ్ జస్ట్ 2 years బిఫోర్ ద ఎలక్షన్, ఎగ్జాక్ట్లీ 2 years. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి తీసుకురావాలన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఆయన డాక్టర్గా హీఈస్ ఏ ఫాలోవర్ ఆఫ్ టీడీపీ. ఆయన డాక్టర్గా అక్కడ ప్రాక్టీస్ పెట్టుకుంటున్నప్పుడు ఈవెన్ హీ ఇన్వైటెడ్ మై ఫాదర్. అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ వెళ్ళారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి తాలూకా ఎంపీ స్టిక్కర్ పెట్టుకొని హీస్ టు ట్రావెల్. సో సడన్లీ హీ గాట్ ఏ ఆపర్చునిటీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ లక్ ఈస్ కమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఒక డాక్టర్ నాకు అపోనెంట్గా వచ్చారని తెలియగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. చదువుకున్న వ్యక్తి. The fight will be dignified. Like, you comment, I will answer. Or else I comment, you will answer. అలా ఉంటుంది అనుకున్నాను. బట్ విత్ ఇన్ ఏ వీక్ ఐ అండర్స్టూడ్ హీ ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, కానీ బై నేచర్ సైకో అని కూడా నేను అనలేను. ఎందుకంటే సైకో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పర్వర్షనిస్ట్ అనుకుంటాను. ఫస్ట్ టైం ఈవెన్ దో వీఆర్ ఇన్ పవర్ దట్ డే, హీ స్టార్టెడ్ ఇస్ సోషల్ మీడియా. ఒక 35 ఫేక్ అకౌంట్స్. అప్పలరాజు కోసం, అప్పలరాజే మా దేవుడు, రాజన్న సైన్యం, రాజన్న గ్యారేజ్, రాజన్న XYZ, సంథింగ్ లైక్. ఐ హ్యావ్ గివెన్, నాకు టైం ఇస్తే మీకు నేను పంపించగలను కూడా, బికాజ్ ఇట్ వాస్ దేర్ విత్ మీ. ఒక 35 ఫేక్ అకౌంట్స్తో హీ స్టార్టెడ్ కమెంటింగ్ అబౌట్ మై సర్నేమ్ ఫస్ట్. హూ సెడ్ దట్ ద గర్ల్ హ్యాస్ టు చేంజ్ ద సర్నేమ్? ఇట్ ఈస్ కమింగ్ బై ట్రెడిషన్. మై హస్బెండ్ నెవర్ ఫోర్స్డ్ మీ, మై ఇన్లాస్ నెవర్ ఫోర్స్డ్ మీ. ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఇన్ గౌతు నేమ్లోనే, తను కూడా గౌతు పేరుతోనే ఉంది. మా ఫాదర్కి 2 అమ్మాయిలమే, మేము గౌతు పేరు పెట్టుకుందాం ఎందుకంటే గౌతు పేరు అయిపోతుందన్న బాధతో ఉన్నారని వీ కంటిన్యూడ్. మా ఫ్యామిలీస్ లేదు. హీ స్టార్టెడ్ లైక్ దట్. మీ పర్సనల్ థింగ్ కదా. 2, మైన్ ఈజ్ ఏ లవ్ మ్యారేజ్. మై హస్బెండ్ ఈజ్ చౌదరి అండ్ ఐఎమ్ ఏ BC. హీ స్టార్టెడ్ లైక్ దట్. శ్రీకాకుళంలో ఒక కమ్మవాడి భార్య ఏం చేస్తుంది, ఇట్స్ లుక్ అంటే మీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళకి ఇట్స్ ఏ బుల్షిట్ అనిపిస్తుంది. కానీ అక్కడ జనాల్లోకి ఒక రాంగ్ ఇంప్రెషన్ తీసుకువెళ్ళాడు. అంటే కమ్మవారిని పెళ్లి చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని ఎక్కడ రాజ్యాంగం లేదే. సో ఇంకా హీ స్టార్టెడ్ లైక్ దట్. బట్ నేనంటే సోషల్ మీడియా అంత జనాల మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తుందా లేదా నిజంగా ఒక వేవ్. ఈరోజు ఎలాగైతే 163 సీట్స్తోని టీడీపీ, జనసేన, బీజేపీ వేవ్ వచ్చిందో, దట్ డే ఇస్ ఎ వేవ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో గెలిచాక నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచాక కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద చేస్తారు. దట్టు హీ గాట్ ఎ వెరీ రేర్ అండ్ లక్కీయెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ మినిస్టర్. ఫస్ట్ పర్సన్ 4 years హీ వాజ్ మినిస్టర్. సో ఏ ఒక్క డెవలప్మెంట్ మీద వదిలేసి హీ స్టార్టెడ్ ఫస్ట్ ట్రయింగ్ టు స్పాయిల్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్. తనకి అర్థమైంది గౌతు ఈజ్ మై బ్రాండ్ నేమ్. గౌతు శిరీష అంటే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, తర్వాత అన్నా గెలవచ్చు. సో బెటర్ టు ఇరాడికేట్ దట్ నేమ్ అని. నో బడీ కెన్ గో దట్ అంత నీచానికి దిగజారుతాను. గౌతు లచ్చన్న ఈ పేరు చెప్తే తెలుగు స్టేట్స్లో ఎవరైనా కూడా అన్డౌటెడ్గా చెప్తారు ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి. కానీ ఆయన ఫ్రీడమ్ ఫైటరా కాదా అని చెప్పి ఒక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయించారు. ఆయనకి సర్దార్ ఉందా లేదా? అతను సర్దార్ గౌతు లచ్చన్న ఫ్రీడమ్ ఫైటర్ కాదు.
ఎవరిదో సర్టిఫికెట్ తీసుకొని వచ్చారని అంటే మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళు కూడా అలాంటివి ఎవరైనా చేస్తారా అని అనుకున్నారే, అలాంటి నీచమైన పనులు ఈవెన్ దో నేను ఓడిపోయాక కూడా మొదలుపెట్టారు. అంటే ప్రతిరోజు అంటే అఫ్కోర్స్ కొంచెం ఎమోషన్ తగ్గిందిలేండి, ఎలాంటి వర్డ్స్ వాడేవారంటే సపోజ్ నాలాగా మీలాగా ఎవరో ఒక బ్రదర్లీగా ఎందుకు మీరు శిరీష్ అని కామెంట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని లింక్ పెట్టడం, అట్లాంటి అసాసిన్ ఆఫ్ క్యారెక్టర్లో దెన్ ఐ డిసైడ్ ఒక టైంలో ఐ ఆల్రెడీ ఎక్స్పోజ్, నేను రాజకీయాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతానన్న. కరోనా టైంలో కూడా ఉన్నాం, గౌతు ఫాలోవర్స్ని కానీ టీడీపీ జెండా పట్టుకున్న వాడిని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటే తీసేయడం, వాళ్ళకేవో ఇసుక క్రషర్స్ కానీ లేకపోతే అక్కడ పల్లెటూరులో ఏముంటాయండి జీడిపప్పు క్యాజు షాపులు, వాళ్ళ మీద ఎక్సైజ్ దాడులు చేయించడం. ఒక టైంలో ఎలా భయపడ్డారంటే మా సీనియర్స్ అందరు నాకు ఫోన్ చేసి అమ్మ మేము పార్టీలోనే ఉన్నాం కానీ బయటికి రాం, ఎలక్షన్స్కి 6 months ముందు మేము వస్తాం, మేము భరించలేకపోతున్నాం, ఎక్కడో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల మీద బైండ్ ఓవర్ కేసులు, ఇదంతా విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్. ఈరోజు మేము ఒక కేసు పెట్టండి అంటే అది సెక్షన్లో రాదు, అలా పెడితే కోర్టు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుందన్న ఈ పోలీస్ డిపార్ట్మెంటే ఎదురుగా పోలీసులు కూర్చొని అప్పలరాజు చెప్పాడని ఒక అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మేము కల్లారా చూసాం. ద సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ సెయింగ్ సేమ్ ఆఫీసర్స్, సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ టుడే దే ఆర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఏమండి ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేని ఇంకా నా మీద పోస్టులు పెడుతున్నారు, 3 నెలలు కామ్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏమీ చెయ్యరు అని. అగైన్ దే స్టార్టెడ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పిట్. మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారంటే కరెక్టే మేడం, పిలిచి వార్నింగ్ ఇవ్వగలం కానీ మేమేం సెక్షన్లు పెట్టలేం మేడం, గతంలో ఇలా చేశారు అంటే కూడా దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్. సీదిరి అప్పలరాజు మీరు అన్నట్లుగానే ప్రొఫెషన్ బై డాక్టర్, లుక్స్ వైజ్లో ఒక కార్పొరేట్ కల్చర్ మెయింటైన్ చేస్తారు, కానీ మీరు చెప్తుంది వింటుంటే చూస్తుంటే మీరు అన్నట్లుగానే ఒక సైకోయిజం ఉండినటువంటి వ్యక్తిగా అనిపిస్తారు. నిజంగా అంత ఉందా లేకపోతే పొలిటికల్ ప్రత్యర్థి కాబట్టి మీరు ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారా శిరీష గారు? యూ కెన్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇన్ పలాస. నేను చెప్పిన ఇన్సిడెంట్స్లో ఒక్క ఇన్సిడెంట్లో 1% తక్కువ ఉన్నా నేను క్షమాపణ చెప్తాను మీడియా పరంగా, బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్. 5 years ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఈరోజు నాకు నా ఫ్యామిలీ, మై రిలేటివ్స్ ఆర్ ఎల్స్ మై కాన్స్టెన్సీ పీపుల్, ఎస్పెషలీ మై పార్టీ నాతో ఉంది కాబట్టి ఇలాంటివి కొత్త అయినా ధైర్యంగా ఎదుర్కోగలిగాను. లేకపోతే అప్పలరాజు చేసిన టార్చర్కి నా ప్లేస్లో ఎవరున్నా తట్టుకోలేరు. అరే ఒక సీనియర్ ఎమ్మెల్యే డాటర్నండి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్ డాటర్ని, మై ఫాదర్ ఈస్ 6 times ఎమ్మెల్యే, నాకు పలాసాలో ఒక ఇల్లు కూడా ఎవరి చేత అద్దెకి ఇవ్వకుండా చేశాడంటే కెన్ యూ బిలీవ్? యూ హ్యావ్ టు బిలీవ్ ఆర్ ఎల్స్ యూ గో అండ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ పలాసా. శిరీషాకి ఇల్లు ఇచ్చిన వాడిని నేను ఇక్కడ ఉండనివ్వను. ఎంతమందికి మాకు సోంపేటలో ఇల్లుంది, 2009లో బైఫర్కేషన్ అయింది సోంపేట అండ్ పలాస. దట్ ఈస్ 20. ఇప్పుడు మీరు అమరావతి కన్నా నేను ఇంకా ఫాస్ట్గా రాగలను గుంటూరుకి, ఇట్స్ 25 minutes జర్నీ, బట్ ఇట్ ఈస్ ఇన్ అదర్ కాన్స్టెన్సీ, షీఈ్ నాట్ స్టేయింగ్ హియర్ అని ఒక అమ్మ ఈ కాన్స్టెన్సీ కాదు అన్నప్పుడు సరే అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు ఎలా కట్టుకుంటామండి? ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉందాం, ఆల్రెడీ ఆఫీస్ ఉందని ట్రై చేస్తే మేము రెంట్కి అడ్వాన్స్ ఇవ్వడం, వాళ్ళు వెనక్కి పంపడం. బికాస్ ఆఫ్ హిమ్ లాస్ట్ 11 monthsలో మేము ఇల్లు కట్టుకున్నాను అక్కడ. మిమ్మల్ని వేధించిన మాట వాస్తవమే, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవమే, ఒప్పుకుంటాను, మీరు చెప్తుంది కూడా అర్థమవుతుంది. కానీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత టఫ్ ఫైట్ ఇచ్చి ఉంటే, మీరు కూడా ఎంత పొలిటికల్గా స్ట్రెంగ్త్ అయ్యి ఉంటే సీదిరి అప్పలరాజు ఆ స్థాయిలో భయపడి ఉంటాడు, భయపెట్టుంటారు. సీదిరి అప్పలరాజు ఎంత నన్ను ఇబ్బంది పెట్టి, గవర్నమెంట్ పరంగా సిఐడి కేసులు పెట్టి సిఐడి ఆఫీస్కి పిలిపించగలిగాను కానీ he never dare to enter into my house and touch the house. He know the fear. గౌతు ఫ్యామిలీని మొదటిసారి గౌతు లచ్చన గారి గురించి అన్నప్పుడే తన సొంత పార్టీలోనున్న లచ్చన గారి అభిమానుల దగ్గర నుంచి కూడా తను క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. అవునా? ఎందుకు ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళావు అన్నట్టు అందరు అనేసరికి తనకు అప్పటికి అర్థమైంది, అయినా ఎక్కడ తగ్గల. అప్పటి నుంచి మొదలు పెట్టాడు అసలు గౌతు లచ్చన ఫ్రీడమ్ ఫైటర్ కాదు అని. అంటే అదేదో అంటారు చూడండి, కింద పద్ద వదలను అన్నట్టు, బై సమ్ హుక్ ఆర్ క్రూక్ హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ గౌతు అంటే పలాస ప్రజలకి గౌతు ఫ్యామిలీ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ పోగొడితే నాకు చాలు, నేను గెలవాల్సిన పలాస, మిగతా ప్రపంచం అంతా నన్ను తిట్టుకున్నా నా మొహం మీద చూసినా నాకేం పర్వాలేదని ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు అప్పలరాజు. నేను చెప్తున్న మాటల ప్రకారమే విర్రవీగిపోయినటువంటి అప్పలరాజుని
లేకపోతే పవర్ చేతిలో పట్టుకొని దుర్వినియోగం చేసినటువంటి అప్పలరాజుని రీసెంట్ సార్వత్రిక ఎన్నికల్లో మట్టి కరిపించారు మీరు. సిక్కోలు శివంగి అనేటువంటి బ్రాండ్కి మీరు మరొక బ్రాండ్ తీసుకొచ్చారు. కానీ పలాసలో ఇప్పుడు అభివృద్ధి కన్నా కూడా రివెంజ్ పాలిటిక్సే ఎక్కువ నడుస్తోంది. శిరీష గారు దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు అనేటువంటి విమర్శ ఉంది. నిజంగా రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటున్నారా? కెన్ యూ టెల్ వన్ ఇన్సిడెంట్ రివెంజ్ పాలిటిక్స్? ఇప్పుడు మీకు నేను చాలా చెప్పాను. అప్పలరాజు మా వాళ్ళ ఉద్యోగాలు తీసేశాడు, మా ఇద్దరు కౌన్సిలర్ ఇంటి మీదకి బుల్డోజర్ని పంపించి పగలు కొట్టడానికి ట్రై చేశాడు, నా మీద సిఐడి కేసు పెట్టాడు, అలా చాలామంది జీకే నాయుడు అని ఒక ఆయన మీద విజిలెన్స్ దాడులు చేయించి ఆయన తాలూకున్న వ్యాపారాలన్నింటి మీద కేసులు 32 కేసులు పెట్టించాడు. ఇలాంటిది ఒక్కటి ఈ 5 నెలల్లో అప్పలరాజు మీద కానీ వాడి వెనకాలన్న ఆ పేటీఎం బ్యాచ్ మీద కానీ ఆర్ఎస్ దోస్ హు ఆర్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కానీ ఎక్కడన్నా నేను పెట్టింది ఒక ఇన్స్టెంట్ మీరు చెప్తే ఎస్ ఆర్ నో. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన తర్వాత అప్పలరాజు మీద 2 కేసెస్ నమోదయ్యాయి. ఆ 2 కేసులు కూడా బిఫోర్ ఎమ్మెల్యేగా మీరు వార్నింగ్ ఇచ్చినవే, ఆ ఇంపాక్టే అని అనిపిస్తుంది నాకు. ఏ కేసులు అండి? 2 కేసెస్ ఏదో నమోదైనట్టు నాకు ఆఫ్ ద రికార్డ్ తెలిసింది. నెంబర్ 1 కేసు ఏంటంటే ఎలక్షన్స్లోని మామూలుగా పెద్దల విగ్రహాలకి ముసుగులు వేసేసి ఉంటారు కదా, దానివల్ల రీజన్ ఏంటో తెలియదు. పలాసాలో ఉన్న కిడ్నీ హాస్పిటల్ అప్పలరాజు గారు కట్టిన ఏకైక హాస్పిటల్, దాని ముందే సెల్ఫీలు కూడా దిగారు కదా ఆయన. కిడ్నీ హాస్పిటల్ మీద వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ అని ఉంటుంది. వైఎస్ఆర్ అన్న వాటికి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళే క్లాస్ కప్పేశారు. ఎలక్షన్ అయిన వెంటనే చెప్పాను కదా ఒక క్రూక్డ్ మెంటాలిటీ పర్సన్ అని, గౌతు శిరీష వైఎస్ఆర్ తాలూకా అక్షరాలను తొలగించిందని ఒక రాంగ్ అలిగేషన్ పెట్టారు. ఐ హ్యావ్ ఎ రైట్ క్లియర్గా మున్సిపాలిటీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గౌతు శిరీషనో లేకపోతే వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ పగలు కొట్టింది కాదు, ఎలక్షన్ డ్యూటీలో మేమే కప్పాము, ఇంకా దాన్ని క్లియర్ చేయలేదు, ఓపెన్ చేయలేదు అని చెప్పారు. సో అంత పెద్ద అబద్ధాన్ని ఒక గవర్నమెంట్ మీద వేసినందుకు కేసు పెట్టాలా వద్దా? ఇంకా అప్పటికి కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే నిజంగా మీరు అన్నారే చేతకానితనం. ఎలక్షన్స్ వరకు ఐ డోంట్ మైండ్, పాతది వదిలేసాం. ఈరోజు పలాసాలో 5 సంవత్సరాలుగా ప్రశాంతత పోయింది. ఎంతసేపు జేసీబీలు దాడులు 104 సెక్షన్స్ 144 సెక్షన్స్ పెట్టి ఎప్పటికప్పుడు స్ట్రైకులు పెట్టారు. పలాసాని ప్రశాంతంగా ఉంచుతానన్నాను. ఇలాంటి అబద్ధాల వల్ల ప్రాబ్లం కదా. సో ఐ గేవ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్, వెరిఫై విత్ మున్సిపల్ ఆఫీసర్స్, ఇఫ్ దెర్ ఇస్ ఏ రాంగ్ థింగ్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ హిమ్. కేసు బుక్ చేశారు, అంతేగాని ఆయన ఏ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదే. సో అది నేను రివెంజ్తో చేసిన కేసా? రివెంజ్ అంటే అప్పలరాజు చేసిన దానికి ఏ లెవెల్లో ఉండాలి నా రివెంజ్? పగా ప్రతీకారాలు మాకు నచ్చవు, అందుకే మేము పవర్లో ఉన్నా కూడా ఆ 5 ఏళ్లలో శిరీష పైన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ శిరీష ఎమ్మెల్యే అయిన తర్వాత నా మీద 2 కేసెస్ నమోదయ్యాయి. ఇంతకన్నా రివెంజ్ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ ఏంటి, అవసరమా ఏంటి అని అడుగుతున్నారు ఆయన కదా. శిరీష మీద ఒక్క కేసు బుక్ అవ్వలేదన్నది రాంగ్. శిరీష మీద 3 కేసులు పెట్టారు. అది నేను నా ఎలక్షన్ అఫిడవిట్ మీకు సబ్మిట్ చేయగలను. అప్పలరాజు మీద ఈ 5 monthsలో అదర్ దెన్ దట్ ఆ వైఎస్ఆర్ విగ్రహం పేర్లు తొలగించాలని కేసు తప్పితే నేనేమన్నా పెట్టానంటే ఇంకా ఎట్టు కమ్మండి. అప్పలరాజు చేసిన భూ కబ్జాలు, నల్లబొడ్లూరు కొండ మింగడాలు అవన్నీ ప్రూవ్ చేసి విత్ లీగల్గా ప్రజలకి ఇక్కడ కొండ ఉండేది ఎలా మాయమైంది, ఎవరు తిన్నారని చెప్పి అవి కేసులు అంటారు. కొండో అక్రమాల డొంకో, సీదిరి అప్పలరాజు అక్రమాల డొంక కదులుతుందా, కదిలిస్తారా? ఖచ్చితంగా. ఇట్స్ నాట్ అబౌట్ సీదిరి అప్పలరాజు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాబందుల్లాగా దున్నపోతుల్లాగా ప్రజల సొమ్ము తిని భయపెట్టి ఖజానాలు మింకున్న ప్రతి ఒక్కడికి అలారం బెల్స్ మోగుతాయి. అది దాన్ని కక్ష అనరు. మీ సొమ్మ నా సొమ్మ, ప్రజల సొమ్ము తిన్నారు. కక్ష అంటే నా మీద తప్పుడుగా పెట్టించిన అప్పలరాజు మీద, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ మీద నేను ఏమైనా పెడితే దాన్ని కక్ష అంటారు. బట్ వి నెవర్. ఒక గౌతు కుటుంబం సంస్కారం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ కానివ్వండి, పాతది వదిలే. వాడు మనిషి కాదు, పశువు కాబట్టి అలా చేశాడు. నేను మనిషిని, నాకు తనకి తేడా ఉండాలి కదా. అసలు నేను చాలా మంది అడిగారు, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం వాడు మీకు చేసిన టార్చర్కి అని. అరే అసలు చచ్చిన పావుని చంపడం ఎందుకండి? వాడిని 40,000 ఓట్ల డిఫరెన్స్తో ఓడించినప్పుడే అర్థమై ఉండాలి అంత అసహించుకున్నారు జనాలు అని. నా ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చెప్పిన ప్రామిసులు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. 5 సంవత్సరాలు అప్పలరాజు మంత్రిగా చేయలేని పని ఎమ్మెల్యేగా నేను తీసుకున్న 12 daysలోనే పలాస
అన్ని పార్టీల రైతులకి మంచినీరు అందించాను. అది మా ప్రభుత్వం ఘనత. అప్పలరాజు మంత్రిగా చేయలేకపోయాడే. నేను మంత్రిగా ఉన్నానని చెప్పుకోవడం ఏంటి? నేను ఎమ్మెల్యేగా చేసిన పని 12 రోజుల్లో నువ్వు 4 సంవత్సరాలు మంత్రిగా చేయలేకపోయావు. దట్ ఈజ్ మై వే అండ్ అదర్ ఈజ్ అప్పలరాజు వే. అప్పలరాజు మీద కక్ష సాధింపు చర్యలు నేను ఎప్పుడు చేయలేదు. రేపుదే ఎటువంటి కేసులు బుక్ అయినా కూడా ఆయన చేసిన అరాచకాలకి రాష్ట్రంలో ఎలాగ అందరి మీద బుక్ అవుతున్నాయి అలాగ బుక్ అవుతాయి తప్పితే నా మీద అసభ్యంగా అశ్లీలంగా రాయించినందుకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ అప్పలరాజు ఇన్ దిస్ ఇష్యూ.